తెల్లారి పొద్దున్నే వరలక్ష్మి లేచి పెరట్లోకి వెళ్ళి తొట్టి నిండా నీళ్లు ఉండడం చూసి ముందు తెల్లబోయి తర్వాత ఇది నారాయణ గారి పనే అనుకుంది. నీళ్లు మీరు తోడారా అని అడిగింది లోపలికి వచ్చి చదువుకుంటున్న నారాయణ్ణి. తొట్టి శుభ్రంగా కడిగే తోడానండి అన్నాడు నారాయణ. అది కాదండి, మీరు పని చేయడం ఏంటండి, మీరిలా చేస్తే మాకు కష్టంగా ఉంటుంది సుమండి అని వరలక్ష్మి చాలా నొచ్చుకున్నట్టు మాట్లాడింది. వరలక్ష్మి గారు, నేను చుట్టాన్ని అనుకుంటున్నారా ఏంటి కొంపతీసి? అలా చేయకు ఇలా చేయకు అని ఆంక్షలు పెడుతున్నారేంటి నాకు అని నవ్వాడు నారాయణ. రామ్మూర్తి లేచి వచ్చి సంగతి విన్నాడు. అతనంతే ఒట్టి చాదస్తుడు అని విసుక్కుని ఊరుకున్నాడు. నేను 8 గంటలకు వెళ్తానండి అన్నాడు నారాయణ వరలక్ష్మితో. వంట చేసేస్తాను, భోజనం చేసి వెళ్ళండి అంది వరలక్ష్మి. తొందరగా వంట చేసి అన్నం వడ్డించింది. ఆ పూట నారాయణ చేత పళ్ళెం తీయనివ్వకూడదని కంకణం కట్టుకుంది వరలక్ష్మి. నేను వడ్డించుకుని తింటాను, మీరేదన్నా పని ఉంటే చేసుకోండి అన్నాడు నారాయణ. అతని భోజనం పూర్తయ్యేదాకా అక్కడికక్కడే తచ్చాడింది వరలక్ష్మి. మీరు చేయి కడుక్కుని లేవండి, పళ్ళెం తీశారంటే బాగుండదు అంటూనే ఉంది వరలక్ష్మి. నారాయణ చేయి కడుక్కుని పీట తీసి పళ్ళెం చేత్తో పట్టుకుని లేచాడు. అయ్యో, పళ్ళెం తీస్తున్నారా అంటూ వరలక్ష్మి నారాయణ చేతిలో పళ్ళెం తీసుకోబోయింది. నారాయణ పళ్ళెం అందనివ్వకుండా, నేను చుట్టాన్ని కానండి బాబు, నాకు మీరు సేవలు చేస్తారేంటి అంటూ వంటింట్లోకి వచ్చి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో, నా మాట వినండి, పళ్ళెం ఇలా ఇవ్వండి, పళ్ళెం నా చేతికి ఇవ్వండి అంటూ వరలక్ష్మి వెంటపడింది. నారాయణ నవ్వులాటలో పెట్టి, మీ పళ్ళెం మీకే ఇచ్చేస్తానండి బాబు, నేనేం పట్టుకుపోను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి అతన్ని కొంచెం నిష్ఠూరంగాను కొంచెం సంతోషంగాను చూస్తూ నిలబడిపోయింది. నారాయణ పళ్ళెం కడిగి తెచ్చి లోపల పెడుతూ, ఇదిగో మీ పళ్ళెం మీకు ఇచ్చేశాను, నేను పట్టుకుపోతానేమోనని భయపడ్డట్టున్నారు. మీ ఇంట్లోనే కాదండి వరలక్ష్మి గారు, మా ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తాను అన్నాడు. మీ ఇంట్లో సంగతి వేరు, మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడకి సాయం చేస్తే చెయ్యొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానండి, ఇంటికొచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేయలేనా? మళ్ళీ మీరు నన్ను చుట్టంలాగా లెక్కేసుకుంటున్నారు. స్నేహితులకు మర్యాదలేంటండి, నన్ను అవమానం చెయ్యొద్దు. నాకు మీరు మర్యాదలు చెయ్యాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైనా సాయం చేయవలసింది, అవసరమైనప్పుడు ఎవరైనా సాయం చేయాలి. అసలు సాయం అనే మాట తప్పు వరలక్ష్మి గారు, మీరేమీ అనుకోకండి. నాకు టైం అయిపోతుంది, సాయంత్రానికి వస్తాను. రామ్మూర్తి, నేను వెళ్ళొస్తాను అని నారాయణ బట్టలు వేసుకుని తను వెళ్ళవలసిన ఊరు వివరాలన్నీ కనుక్కుని వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానన్న నారాయణ మర్నాడు మధ్యాహ్నం వేళ వచ్చాడు. భోంచేసి వచ్చాను, నా కోసం ఇప్పుడేమీ చేయకండి అన్నాడు రాగాని. గ్లాస్ నిండా మజ్జిగ కలిపి ఇచ్చింది వరలక్ష్మి. మీరు వెళ్ళిన పని అయిందా అని అడిగింది. అయిందండి, అక్కడ వాళ్ళ నాటకాలు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం పనులు లేని రోజులు కదా, 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నారు. నేను కొన్ని నాటకాల స్క్రిప్ట్స్ ఇచ్చి వచ్చాను అని అక్కడి విశేషాలన్నీ చెప్పుకొచ్చాడు. వరలక్ష్మి పిల్లాన్ని ఉయ్యాల్లో నిద్రపుచ్చి గిన్నెలో తవ్వెడు పెసరపప్పు పోసుకు వచ్చి, కొంచెం సున్ని పిండి విసురుకొస్తాను, బాబు లేస్తాడేమో, కొంచెం చూస్తారా? పిండి అయిపోయి 2 రోజులైంది. సబ్బుతో తల రుద్దితే కళ్ళల్లో పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడే వచ్చేస్తాను అంది. అలాగే, నేనున్నానుగా, వెళ్ళండి. వాళ్ళింట్లో పిల్లలెవరన్నా ఉంటే పంపిస్తాను. స్కూల్ నుంచి ఇంకా వచ్చారో లేదో. ఇంత చెప్పాలా? నేను చూస్తాగా, మీరు వెళ్ళండి కొంచెం మందలింపుగా అన్నాడు నారాయణ. వరలక్ష్మి వెళ్ళగానే నారాయణ పుస్తకంలో మునిగిపోయాడు. చదువుతూ చదువుతూ నిద్రలో కొరిగాడు. ఎంతసేపైందో. పిల్లాడు లేచి ఏడుస్తూ ఉంటే నారాయణ కంగారుపడి లేచి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తాడు. పిల్లాడు ఉయ్యాల్లో దొడ్డిక్కి వెళ్ళాడు. ఏడుపుతో గుడ్డలు తన్నేసి దాన్ని ఉయ్యాలకు కూడా చేసేశాడు. నారాయణ మొదట ఒక్క క్షణం కంగారు పడ్డాడు. వెంటనే నిద్రమత్తు వదిలించుకుని పిల్లాన్ని జాగ్రత్తగా పట్టుకుని నూతి పళ్ళెం మీదకు తీసుకుపోయి చొక్కా విప్పి ఒళ్ళంతా కడిగి శుభ్రంగా సబ్బుతో తోమి నీళ్లు పోశాడు. వాకిట్లో తాడు మీద ఆరేసి ఉన్న టవల్తో పిల్లాడి ఒళ్ళు తుడుస్తూ ఉంటే, ఏవండి, బాబు లేచాడా అండి అంటూ 14 ఏళ్ల పిల్లాడొకడు వచ్చాడు. ఇప్పుడే లేచాడు, కొంచెం ఎత్తుకో అని నారాయణ పిల్లాన్ని కొత్త కూర్రాడి చేతికిచ్చి జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఇంట్లోకి వెళ్ళి ఉయ్యాల తాళ్ళు ఊడదీశాడు. తాళ్ళు ఊడదీసి ఉయ్యాల తొట్టి తీసుకుపోయి నూతి పళ్ళెం మీద పడేసి దాంట్లో 4 చేదల నీళ్లు పోశాడు. తొట్టిని బాగా పరీక్షించి అక్కడక్కడ సబ్బు రాసి రుద్ది ఇంకో 4 చేవల నీళ్లు పోసి తొట్టి అంతా బాగా కడిగి దాన్ని తీసుకుపోయి వాకిట్లో పడేసి ఉయ్యాల్లోంచి తీసిన బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. కంగారుగా ఇంటికి వచ్చిన వరలక్ష్మి నారాయణ్ణి చూస్తూ కొయ్యబారి నిలబడిపోయింది. వాకిట్లో ఉయ్యాల తొట్టి చూసి అంతా అర్థం చేసుకుంది. వరలక్ష్మికి చటుక్కున కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరింత పని చేస్తారనుకోలేదండి అంది కోపంగా. లేవండి, చేతులు కడుక్కుని వెళ్ళండి, బాగా చేశారు అంది నిష్ఠూరంగా.
నారాయణ కాళ్ళు చేతులు కడుక్కుని యువతలికి వచ్చాడు. పిల్లాడి ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అన్నాడు. పిల్లాడి ఒళ్ళు కడిగారు కానీ ఆ ఉయ్యాల సంగతి మీకెందుకు చెప్పండి. నేను రాకపోతే ఆ గుడ్డలన్నీ ఉతికేవారుగా. ఎండపోతే మళ్ళీ ఆ తొట్టె ఆరకపోతే బాబుకి ఇబ్బంది కదా. 4 చేదుల నీళ్లు అందులో పోశాను. నేనేం కష్టపడ్డాను. బాబుని నాకిచ్చి మీరు ఆ గుడ్డల పని చూడండి అంటూ నారాయణ పిల్లాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నారాయణ తీరు చూస్తుంటే వరలక్ష్మికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. రామ్మూర్తి అయితే నారాయణ చేసిన పని చేసేవాడా? పిల్లాడికి కాళ్ళైనా కడిగేవాడు కాదు. పక్కింటి వాళ్ళ పిల్లోనో పిలిచి మీ అత్తని రమ్మనండి, అర్జెంటుగా రమ్మనండి అని వాళ్ళని ఉరుకులు పరుగులు ఎత్తించేవాడే. ఎక్కడో ఉంటారు మహానుభావులు, నూటికొకరు కోటికొకరు అనుకుంది వరలక్ష్మి. గుడ్డలన్నీ ఎండలో ఆరేసి చేతులు కడుక్కుని లోపలికి వచ్చింది. నారాయణ పిల్లాన్ని నిద్రపుచ్చి కుర్చీ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. అయ్యో మీరా పని ఎందుకు చేశారండి అని మళ్ళీ అనబుద్ధి వెయ్యలేదు వరలక్ష్మికి. ఆయన అంత మంచి మనిషి, జ్ఞానం కలవాడు. ఆడపని అని మగ పని అని భేదం పాటించే మనిషి కాడు. కష్టం సుఖం తెలిసినవాడు. అలాంటి మనిషితో ఏదో మర్యాదకి మాట్లాడితే ఆయన విలువేం గ్రహించినట్టు. నిద్రపోయాడా అండి అంది నిద్రపోతున్న పిల్లాన్ని చూస్తూ. ఇంకేం మాట్లాడాలో తెలియక. భుజం మీద వేసుకుంటే నిద్రపోయాడు అన్నాడు నారాయణ నిద్రపోతున్న పిల్లాడి వైపే చూస్తూ. వాడి బోసి ఒళ్ళు చూసి మొలతాడు కట్టారేం అన్నాడు కొంచెం నవ్వుతూ. వరలక్ష్మి ఆశ్చర్యపడి అందరూ కడతారు కదండి అంది. నారాయణ నవ్వి ఊరుకున్నాడు. కట్టకూడదంటారా అంది మళ్ళీ. దాంతో ఏమవసరం, గోచి పెట్టుకునే వాళ్ళకైతే మొలతాళ్ళు కానీ దాని నిండా జిడ్డు చేరుతుంది. పిల్లలకెందుకు? వాడికి లాగు తొడిగినప్పుడు లాగు మీద మొలతాడు పెట్టకపోతే జారిపోతుందండి. అలాగా మన చేతులకి కాశీ దారాలు ఎందుకు కట్టారు? వాటిని రోజు సబ్బుతో తోమలేం కదా. మురికి చేరితే చర్మానికి గజ్జి వస్తుంది. వరలక్ష్మి కొంచెం సిగ్గుపడుతూ అందరూ కడతారని కట్టాను. మీరన్నది నిజమే. ఈ పక్కింటి వాళ్ళ పిల్లాడికి ఉంగరం పెడితే అది బిగుసుకుపోయి చర్మం పుండు పడిపోయింది. ఉంగరం బిగుతైపోయిందన్న సంగతే వాళ్ళు చూసుకోలేదు. డాక్టర్ చెడమడ తిట్టి ఉంగరం తీసి అవతల పారేశాడు. కాశీదారాలు మొలతాళ్ళు కట్టినా అంతే. గజ్జి పుట్టిందంటే వదలదు. లాగు తొడిగినప్పుడు మొలతాడు కట్టండి, లేనప్పుడు విప్పేసి శుభ్రంగా చిన్న డబ్బాలో దాచండి. ఎప్పుడూ దాన్ని ఒంటి మీద ఉంచడం ఎందుకు? వరలక్ష్మి తల వంచి శ్రద్ధగా వింది. తన పిల్లాడి ఆరోగ్యం గురించి అతను అంత శ్రద్ధగా మాట్లాడుతూ ఉంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండింది. అలాగే చేస్తానండి అంది. అతను ఇంకా అలాంటి విషయాలు ఏమైనా తనకి నేర్పితే బాగుండనిపించింది వరలక్ష్మికి. చలంగారి బిడ్డల శిక్షణ చదివారా మీరు అన్నాడు నారాయణ. అయ్యో నేనెన్నోసార్లు చెప్పానండి ఈయనకి. ఒకసారి ఎవరో అన్నారు నాతోటి. అప్పటినుంచి చెబుతూనే ఉన్నాను ఈయనకి. అప్పుడెప్పుడో పుస్తకాల షాపుల్లో అడిగితే లేదన్నారట. ఏదైనా లైబ్రరీలో తీసుకురండి అంటే పుస్తకాలు చదివి పిల్లల్ని పెంచుతారా? మనమంతా అలాగే పెరిగామా అని విసుక్కుంటారాయన. బిఏ చదివిన మనిషి అనవలసిన మాటలేనా అండి అది? పుస్తకాలు చదువుతాను అంటే ఈయనకి ఉత్సాహమే ఉండదండి. నాకు ఎంత ఉన్నా లాభం లేదు. రామ్మూర్తి ఇంత బండరకమా అని నారాయణ ఆశ్చర్యపడ్డాడు. ఆ పుస్తకం మరెక్కడా దొరక్కపోతే వెళ్ళగానే నేను పంపుతాలేండి. ఇంకేమైనా మంచి పుస్తకాలు కూడా చూసి పంపుతాను. ఒకసారి ఈయనతో కూడా అనండి. అలాగే రామ్మూర్తితో చెప్పి అతని పేరునే పంపిస్తాను. మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. బాగుంటుంది. ఎక్కడండి, తీరుబడి ఉండదు. తీరుబడి ఉన్న మంచి పుస్తకాలు దొరకవు. ఈ మధ్య ఇక్కడెక్కడో దగ్గరలోనే లైబ్రరీ పెట్టారన్నారు. మధ్యాహ్నం పూట ఆడవాళ్ళకేనట. ఓసారి వెళ్ళి చూడాలి ఏమేం పుస్తకాలున్నాయో. అవును, అలా చేయండి. కథలు, నవలలే కాకుండా చరిత్ర పుస్తకాలు, వ్యాసాలు లాంటివి కూడా చదువుతూ ఉండండి. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే అలవాటవుతుంది. మీరు ఇవాళ వెళ్తున్నారా? రాత్రి బస్కి వెళ్తాను. మీరు వచ్చి మా ఇంట్లో ఉన్నట్టే లేదు. వరలక్ష్మికి తన నోటి మాటలు తనకే ఆశ్చర్యంగా వినిపించాయి. ఇంటికొచ్చిన చుట్టాలు ఒక పూటకో రోజుకో పోతారంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడు. ఈ ఇరుకు కొంపలో వాళ్ళున్నంతసేపు నెత్తిమీద బరువేదో మోస్తున్నట్టుంది. వాళ్ళకెక్కడేం లోపం జరుగుతుందో. అవతలికి పోయి ఏం పేర్లు పెడతారోనని ఎప్పుడూ జంకే. పనులు ముగించుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోతే ఇల్లంతా సర్దుకుని పిల్లాన్ని పక్కలో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకుని మంచం మీద కూర్చుంటే మనసుకెంతో తెరిపి. ఒంటరిగా కూర్చోవడం అంటే అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నారాయణ గారు వెళ్ళిపోతారు అంటే దిగులేస్తుంది వరలక్ష్మికి. కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుండిపోయింది. మీలాంటి వాళ్ళని ఎక్కడో నూటికో కోటికో చూస్తాం అంది అప్రయత్నంగా. నారాయణ కొంచెం నవ్వి భలేగా కీర్తించారు అన్నాడు. కీర్తించడం కాదు, నా మనసులో మాట అంటున్నాను. మా ఇంటికి వారం 10 రోజులు
ఎవరెవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు. అందరూ బంధువులే అనుకోండి. రకరకాల పనులు. గుమ్మంలోకి వస్తే మర్యాద చేయకుండా ఉంటామా చెప్పండి? ఖర్చయిపోతుందనో వెనకేసుకోవడం లేదనో నా బాధ కాదు. మనం ఎంత మర్యాదగా ఉంటామో వాళ్ళు అంత మర్యాదగా మసిలి వేస్తే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. అన్ని అవసరాలు చూసుకు వెళ్తారు. మన అవసరానికి మొహం చూపించరు. మా ఇంటికొస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికొస్తే మాకేమిస్తావు అనే రకం మా బంధువులు. 6 నెలల కిందట పన్ను కట్టడానికి 400 కావలసి వస్తే ఒక్క బంధువు అన్న అప్పు పుట్టనివ్వలేదు. ఆఖరికి వడ్డీకి తెచ్చి కట్టారు. వాళ్ళ చేతుల్లో సమయానికి లేవేమో, ఉంటే ఇవ్వరా? మన వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అంటారు ఈయన. మన వాళ్ళు అని ఈయన పాకులాటే కానీ వాళ్ళకెవ్వరికి మేమంటే లక్ష్యమే ఉండదండి. వారం 10 రోజుల కిందట మా బంధువులావిడ ఒక ఆవిడ పురుడు పోసుకుని వెళ్ళింది. 5-6 వారాలున్నారు వాళ్ళిక్కడ. వాళ్ళని చూడ్డానికని, సినిమాలకని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎంత చాకిరీ చేశానో చెప్తే నమ్మరు. ఒక్కో రోజు మళ్ళీ వంటలు చేసి వచ్చిన వాళ్ళకి వడ్డించి నేను తిండి తినేటప్పటికి మధ్యాహ్నం 2 అయ్యేది. పిల్లాడి పనులు చేసుకోవడానికి కూడా చేయి ఖాళీ ఉండేది కాదు. తీరా చేస్తే నేను గయ్యాలిదాన్నని, పోట్లాటేసుకున్నానని, చూలింతరాలకి మంచం ఇచ్చి దెప్పొడిశానని, మొగుడికి కూడా అన్నం పెట్టనని ఎన్నెన్ని మాటలు కల్పించి నన్ను గయ్యాలిదాన్ని చేశారు. అన్నీ తెలిసాయి నాకు. చివరికి వచ్చిన బహుమతి ఇది నాకు అని చెప్పబోతూ ఈలోపు వరలక్ష్మి కంఠం పూడిపోయింది. కళ్ళలోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. నారాయణ మాట్లాడకుండా వింటున్నాడు. ఆ మధ్య ఒక ఆయన వారం రోజులు ఉండి వెళ్ళారు. ఒక్క కూరతోటే అన్నం పెట్టేదాన్ని. ఎవరికెవరికో తోటి అబద్ధాలు చెప్పారట. ఆ వారం రోజుల్లో 2-3 పూటలా చేశానేమో. ఈ బంధువులు చెప్పుకునే మాటల్లో ఎలాగైనా 1-2 నా దాకా చేరతాయి. అస్తమానం వచ్చిపోయే ఇల్లు. ఇలాంటి గొడవలైతే నేను భరించగలనా చెప్పండి? వస్తారు, తింటారు, ఊరంతా తిరిగి పనులు చేసుకుంటారు. వెళ్ళిన తర్వాత ఇది గొడవ. అందరూ ఇలాంటి వాళ్ళని కాదు, ఎక్కువ మంది ఇంతేనండి. వరలక్ష్మి సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ చుట్టాల గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదని నారాయణకి తెలుసు. వాళ్ళు ఎంతకైనా తగుదురు. మా ఇంటికొచ్చిన చుట్టాలు మమ్మల్ని కర్రతో బాది వెళ్ళారు అని ఏ కుటుంబీకులన్నా చెప్పారంటే నమ్మవలసిందే. చుట్టాలు ఇది కూడా చేస్తారు, అది చెయ్యరు, ఇది చేస్తారు అనడానికి కూడా లేదు. బైబిల్ సూక్తి చెప్తారు సరిగ్గా. అలాగే వారేమి చేస్తారో వారెరుగరు. చుట్టాల వల్ల ఇన్ని బాధలు పడే వరలక్ష్మి కూడా ఎవరింటికన్నా వెళ్ళి నేను చుట్టాన్ని అనుకున్నదంటే సరి. ఆమె జ్ఞాననేత్రం మూసుకుపోతుంది. భూస్వామికి దోపిడీ స్వభావం వచ్చినట్టు చుట్టానికి పీడింపు స్వభావం వస్తుంది. మర్యాదలు, సేవలు చేయించుకోవాలని తహతహలాడుతూ ఉంటాడు. తమ ఇళ్ల దగ్గర భోజనాల కన్నా పరాయి ఇళ్ల దగ్గర భోజనాలంటే పడి చేస్తారు. ఇంటి వాళ్ళు చారు నీళ్లతో ఏడ్చినా సరే తమకు మాత్రం గారిముక్కలన్నా వడ్డించాలి అంటారు. చుట్టాల కథలు ఎంత చెప్పుకున్నా తరగని పని. ఆ విషయం నారాయణకి తెలుసు. ఎటన్నా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, ఈ పీడ వదులుతుంది మనకి అని అంటూ ఉంటాను ఈయనతో. ఈయనకేం బాధ లేదనుకోండి అంది వరలక్ష్మి. నారాయణ కొంచెం నవ్వాడు. చుట్టాలకి భయపడి దక్షిణ ధృవానికో ఉత్తర ధృవానికో పారిపోయినా అక్కడికి వస్తారు వాళ్ళు. భయపడి పారిపోయే వాళ్ళని మరింత భయపెడతారు చుట్టాలు. ఇలాంటి ఇబ్బంది మీకుండకూడదనుకుంటాను. నిజం చెప్పాలంటే మాకుండదండి. ఇలా కాల్చుకు తినేవాళ్ళు మా ఇంటికి రారు. స్నేహంగా ప్రవర్తించే వాళ్ళు మాత్రమే మా ఇంటికి వస్తారు. బంధువులు వచ్చినా వాళ్ళు మా దగ్గర చుట్టాల ఫోర్స్ పెట్టరు. పెడితే మేం సాగనివ్వం. ఎవరొచ్చినా మేం తినేది వాళ్ళకి పెడతాం. మర్యాదల కోసం కొత్త వంటలు, కొత్త ఏర్పాట్లు చెయ్యం. పనుల సంగతి అయితే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. మాకేమీ ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాళ్ళ పనులు మేము చేస్తాం. ఇంట్లో పనులు వాళ్ళు చేస్తారు. అది మర్యాద కోసం అన్నట్టు కాదు, అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఒకసారి మా బంధువుల కుర్రాడొకడు క్రికెట్ ఆటలు చూడడానికి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చాడు. 100 మైళ్ళ నుంచి క్రికెట్ ఆటల కోసం వచ్చిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? సావిత్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉంటే అతను కూడా తన బట్టలు తెచ్చి ఉతకమని సావిత్రికి ఇచ్చాడట. సావిత్రి మాట్లాడకుండా తన పని తను చేసుకుని బయటకు వచ్చింది. బాత్రూమ్ ఖాళీ అయింది. వెళ్ళి మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్పిందట. అతను తెల్లబోయి వెళ్ళి తన పని తను చేసుకున్నాడు. కానీ అతనికేదో అవమానం జరిగిపోయినట్టు కోపం తెచ్చుకున్నాడు. ఆ బట్టలు ఆరగానే సంచిలో సర్దుకుని ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతనికే అంత కోపం వస్తే అతను విడిచిన గుడ్డల్ని సావిత్రి మీద పడేస్తే ఆమెకెంత కోపం రావాలి? ఆడవాళ్ళు పనులు చేస్తారు కదా అని
తన బట్టలు ఆమెకు ఉతకమని ఇచ్చాడు గాని నేనే బట్టలు ఉతుకుతూ ఉంటే నాకు ఇచ్చేవాడు కాదనుకుంటాను. ఆడవాళ్ళని చూడగానే వాళ్ళేదో పనిచేసే మిషన్లా కనపడతారు కాబోలు. అచ్చు యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు, ఇంకేదో యంత్రాలు ఉన్నట్టు ఆడవాళ్ళు భర్తలకి, బంధువులకి, చుట్టాలకి చాకిరీలు చేసే యంత్రాలు. లేకపోతే తమ పనులన్నీ ఆడవాళ్ళ మీద పడేయాలని ఎందుకు చూస్తారు? ఇళ్ళకొచ్చిన వాళ్ళు వరలక్ష్మి ఆశ్చర్యంగా వింటోంది. ఆడవాళ్ళ గురించి అంత మంచిగా, అంత శ్రద్ధగా మాట్లాడే మగవాళ్ళని ఆమె ఎప్పుడూ చూడలేదు. నారాయణ మాటలకు తను చాలా ఆశ్చర్యపడుతున్నట్టు అంది. మంచి వాళ్ళని చూస్తాం, చెడ్డవాళ్ళని చూస్తాం. మీ అంత మంచి వాళ్ళని మాత్రం నేను చూడలేదండి. కాఫీ కప్ కడిగారనో, అన్నం పళ్ళెం కడిగారనో అనుకుంటున్నాను అనుకోకండి. ఎదుటి వాళ్ళ ఇబ్బందులు ఎంతమందికి తెలుస్తాయి? మీ తీరే వేరు. ఒక్కొక్కరు అలా పుడతారు. పుట్టుకలో ఏముంది? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నేర్చుకోవాలనే జ్ఞానం అందరికీ ఉండద్దు. వరలక్ష్మి మాటలకు ఒక రకంగా నారాయణకి సంతోషం కలిగించింది. అతను తన తోటి సంఘ సభ్యులతో వాదించే వాదనలు సరైనవని మరోసారి రుజువైనట్టు అనిపించింది. నారాయణ వాళ్ళ సంఘంలో సభ్యులు నాటకాలు వేయడానికి మీటింగులకు ఊళ్ళ వెంట వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పనులు చేయకుండా తప్పించుకోవడం, ఎక్కడ దిగితే అక్కడ వీళ్లకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలన్నట్టు ఎదురు చూడ్డం. ఒకసారి 10-15 మంది సభ్యులు ఒకరి ఇంట్లో దిగారు. వీళ్ళందరికీ ఇంటి వాళ్ళు ఒక గది ఇచ్చారు. 5-6 చాపలిచ్చారు. తెల్లారి లేచాక ఒక్కొక్కరికి ఆ చాపలు చుట్టాలన్న ధ్యాసే లేదు. 60 ఏళ్ల ముసలమ్మగా ఒక ఆవిడ చీపురు పట్టుకుని గది ఊడవడానికి వచ్చింది. చాపలు తీయండి బాబు, గది ఊడుస్తాను, మళ్ళీ వేసుకోవచ్చు అని అంటూ ఉంటే ఆవిడ మాట ఒక్కరూ వినిపించుకోరే. తువ్వాలు భుజాల మీద వేసుకుని మొహం, పుల్లలు, బ్రష్లు, సబ్బులు పట్టుకుని ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ చాపల మీద నుంచే ఊడ్చేయండి మా అమ్మగారు, పర్వాలేదులేండి, ఊడ్చేయండి అని అంటారే కానీ ఒక్కరూ వంగి చాపలు తీయరు. ఆవిడ చేతిలోంచి చీపురు తీసుకోరు. అప్పుడే మొహం కడుక్కుని వచ్చిన నారాయణ ముసలమ్మగారు ఊడవబోతూ ఉంటే కంగారు పడి, మేము ఎంతమంది ఉంటే మీరు ఊడుస్తారా అంటూ ఆవిడ చేతిలోంచి చీపురు కట్ట లాక్కున్నాడు. అయ్యో, మీరు మగపిల్లలు బాబు, చీపురు ముట్టుకోకూడదు అంటూ ముసలావిడ చీపురు లాక్కోబోయింది. ఆడవాళ్ళు ఊడ్చినట్టు మనం ఊడవలేం అని కొందరు, నాకు అసలు చీపురు ఎలా పట్టుకోవాలో తెలియదు అని మరికొందరు గుమ్మం బయట నిలబడి ముచ్చట్లలోకి దిగారు. చీపురు కింద పడేస్తే ముసలమ్మగారు మళ్ళీ తీసుకుంటుందని నారాయణ దాన్ని చంకలో పెట్టుకుని గబగబా ఒక చాప తీసుకుని చుడుతూ ఇలా వచ్చి, చాపలు చుట్టండోయ్ అని మిగిలిన వాళ్ళని పిలిస్తే ఒక్కడూ రాడే. మొహం కడుక్కోవాలని ఒకడు, దొడ్లోకి పోవాలని మరొకడు, వస్తున్నా ఉండమని ఒకడు, తప్పించుకుపోయారే కానీ ఒక్కడు ఇటు రాడు. నారాయణ కోపంగా, ఏం చేస్తున్నారో మీరంతా? రాత్రి పడుకున్న వాళ్ళందరూ వచ్చి చాపలు ఎత్తుకోండి అని కేక పెట్టేసరికి నలుగురు పరిగెత్తుకు వచ్చి చాపలు తీసుకున్నారు. నారాయణ గది అంతా ఊడ్చి చీపురు మళ్ళీ ఇంటి వాళ్ళకి అప్పగించాడు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో ఒక ఇత్తడి గ్లాస్ దగ్గర చిన్న గొడవ జరిగింది. నాటకం పూర్తయి వచ్చేప్పటికి వీళ్ళంతా సామాన్లు సర్దుకుంటూ ఉంటే ఇంటావిడ వచ్చి, మీకు మంచినీళ్ళు ఇచ్చిన ఇత్తడి గ్లాస్ కనిపించడం లేదండి, మీ దగ్గర ఏమైనా కలిసిందేమో కొంచెం చూసి ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఆవిడ భర్త, ఎక్కడో ఉంటుందిలే ఇంట్లో, వాళ్ళేం పట్టుకుపోతారా, నువ్వు ఊరుకో అని ఆవిడ్ని అంతమందిలో పట్టుకుని కసిరాడు. మోహన్ చిన్నబుచ్చుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ కంగారు పడి సంచులు మూటలు పట్టుకుని బయలుదేరుతున్న వాళ్ళందరినీ ఆపి, ఆ గ్లాస్ సంగతి తేలితే గాని మనం పోవడానికి వీల్లేదన్నాడు. ఆ గ్లాస్ ఎవరెవరు వాడారో, మొదట ఎవరు తీసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ గ్లాస్ చరిత్ర అంతా అక్కడ బయటపడింది. చివరికి ఫలానా అతను ఆఖరణ గ్లాస్ తీసుకున్నాడని తేలింది. ఏం చేసావు గ్లాస్ అంటే అతను తెల్లమొహం వేసి, అక్కడే పెట్టానే అన్నాడు. ఎక్కడ అని అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. అతను కాసేపు మునీశ్వరుడిలా నిలబడి హఠాత్తుగా పెరట్లోకి పరిగెత్తాడు. అందరూ అతని వెంటబడ్డారు. అతను నీళ్ల తొట్టి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి దాంట్లోకి తలకాయ పెట్టి చూసి నీళ్లలో చేతులు పెట్టి తిప్పి ఓ గ్లాస్ బయటకు తీశాడు. ఆయన చేసిన ఘనకార్యం మొహం కడుక్కోవడానికి చెంబులు దొరకడం లేదని ఆ గ్లాస్ తొట్టి దగ్గరకు తీసుకుపోయి పనయ్యాక దాన్ని అందులో పారేశాడు. అదే ఉంటుంది లెమ్మను అనుకున్నాడట. అదే ఉంటుంది లెమ్మని నూతిలో పారేయకపోయావా అని బుద్ధిమంతులు కొందరు అతన్ని కేకలేశారు. ఇంటాయన పెళ్ళాన్ని కసరడానికి మళ్ళీ సందు దొరికించుకుని, దొరక్క ఏమైపోతుంది, వెధవ కంగారు నువ్వును, వాళ్ళేం పట్టుకుపోతారా అని మళ్ళీ తిట్టాడు. ఆవిడ దాదాపు కళ్ళనీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. నారాయణ ముందుకొచ్చి, ఆవిడ అడగడం చాలా కరెక్ట్, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఆవిడ చేతికి అప్పగించాలి కదా, పొరపాటు మా వల్లే జరిగింది, మా మనిషి బాధ్యతగా ప్రవర్తించలేదు, ఆవిడ అడగబట్టి దాని సంగతి బయటపడింది అని ఆవిడ తప్పు లేదని తేల్చేశాడు. ఇంకోసారి ఒక గ్రామంలో నాటకంలోకి చిన్న బల్ల ఒకటి తీసుకున్నారు. నాటకం అయ్యాక దాన్ని తీసుకుపోయి అప్పగించవలసిన బాధ్యుడు ఇంకెవరికో అప్పగించి తిరిగి వచ్చాడు. ఆ రెండో మనిషి దాన్ని దగ్గరలో ఉన్న ఇంట్లో పడేసి అసలు వాళ్ళకి అప్పగించమని అక్కడ
చిన్నపిల్లలకి ఎవరికో చెప్పి వచ్చాడు. ఆ బల్ల అసలు చోటుకి చేరనే లేదు. 15 రోజులు పట్టింది. ఆ ఊరి కార్యకర్త ఆ సంగతంతా సంఘం బాధ్యులకు ఉత్తరం రాశాడు. అలాంటి సంఘటనలెన్నో పాతవి కొత్తవి సరికొత్తవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగకుండా చేసుకోలేమా అని నారాయణ కొందరు సభ్యులతో చర్చించాడు. సభ్యుల వల్ల జరిగిన తప్పులన్నింటినీ విపులంగా పరిశీలించి చూసుకుంటే దాదాపు అన్ని సంఘటనలకి కారణం బాధ్యతగా ప్రవర్తించకపోవడమే అని తేలింది. బాధ్యతగా ప్రవర్తించాలి అంటే ఒళ్ళు వంచి పనులు చేయక తప్పని సంఘటనలు అవన్నీ. 100కి 90 తప్పులు పనులు ఎగ్గొట్టాలనే స్వభావం వల్ల జరుగుతుంటవి అనే అభిప్రాయానికి వచ్చాడు నారాయణ. ఆ దఫా జరిగిన ఆత్మవిమర్శల సమావేశంలో గతంలో జరిగిన తప్పులన్నింటినీ ఒక వరుస ప్రకారం లిస్టు రాసి చూపించి పనులు చేయడానికి బద్దకించడం వల్లే ఆ తప్పులన్నీ జరిగాయని వాదించాడు నారాయణ. తర్వాత ఒక ప్రజా సంఘంలో సభ్యులు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ప్రతిపాదించాడు. మనం మన ప్రవర్తనతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మనం ఎక్కడ దిగినా మనకు సంబంధించిన పనులన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. కాఫీ టీలు తాగిన గ్లాసులు, కప్పులు, అన్నాలు తిన్న పళ్ళాలు మనమే పరిశుభ్రంగా తోమి కడిగి అప్పగించాలి. విస్తరాకుల్లో తింటే ఎవరి ఆకులు వాళ్ళే తీసేయాలి. మనం ఉన్న చోటు మనమే ఊడ్చుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు చాలా శ్రద్ధగా బాధ్యతగా అసలు వాళ్ళకి అప్పగించాలి. భోజనాల విషయంలో చాలా ఆత్మనిగ్రహంతో ప్రవర్తించాలి. అది కావాలని ఇది కావాలని హాస్యానికి కూడా అడగకూడదు. ఈ విధంగా నారాయణ పెద్ద సూచనలు పట్టి తయారు చేశాడు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు మంది దానితో పూర్తిగా ఏకీభవించారు. మిగిలిన వాళ్ళు కొన్ని అంశాలని అంగీకరించి కొన్నింటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా వాళ్ళు వ్యతిరేకించింది పనులు చేయాలన్న విషయంలోనే. నారాయణ చేసిన వాదనలు చూపించిన రుజువులు అన్నీ వాళ్ళు ఎగ్గొట్టేశారు. గ్రామాల్లోకి పోయినప్పుడు మనం పనులు మనమే చేసుకోవాలన్నది సరైనది కాదు. మనం తిన్న పళ్ళాలు మనమే కడుక్కుని మన ఆకులు మనమే తీస్తే గ్రామాల్లో ప్రజలు చాలా నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు. నారాయణకి ప్రజల ఆచారాలు అభిప్రాయాలు సరిగ్గా తెలియనట్లు లేవు అని వాదించాడు. నారాయణ దాన్ని వ్యతిరేకించాడు. ప్రజలు అలాగే భావిస్తూ ఉంటే ఆ భావనల్ని మనం అనుసరించకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు, వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. మన పనులు ఇతరులతో చేయించుకోవడం ఎంత నీచమో మొదట మనం అర్థం చేసుకుంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఎలాగైనా నచ్చచెప్పగలం అని వాదించాడు. ఎంత వాదించినా సభ్యుల్లో సగం మందికి పైగా నారాయణ వాదనని ఒప్పుకోలేదు. ప్రజలు మనకు సేవ చేయడానికి తహతహలాడిపోతూ ఉంటారు అన్న ధోరణిలో మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు మనం డ్రామాలు అవి వేస్తాం కాబట్టి మన పనులు వాళ్ళు ఇష్టంతోనే చేస్తారు అంటారు. అది ఒక రకంగా వాళ్ళని మోసగించడమే. మనం గొప్ప దేవుళ్ళలాగా ఫోర్స్ పెట్టి వాళ్ళతో చాకరీ చేయించుకుంటున్నాం. అది ఫ్యూడల్ మనస్తత్వం అని నారాయణ తన వాదన మీద తను నిలబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక గ్రామంలో నాటకాలు వేయడానికి వెళ్ళారు. ప్రోగ్రామ్స్ అనుకున్న దానికన్నా బాగా జరిగాయి. తర్వాత భోజనాలు వడ్డించారు గ్రామస్తులు. భోజనాలు ముగిశాక 5-6 సభ్యులు ఎవరి ఆకులు వాళ్ళే తీసి పారేసి చేతులు కడుక్కున్నారు. అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్న ఒక ముసలాయన ఉరుకులతో పరుగులతో వచ్చి నారాయణ వాళ్ళతో ఘర్షణ పెట్టుకున్నాడు. మీరిలా చేయడం బాగోలేదంటూ. ఆయన ఎంతసేపు ఒకటే మాట అన్నాడు. మీకు తిండి పెట్టి మీ ఆకులు మిమ్మల్నే తీసుకోమంటే మాకేమన్నా మర్యాద ఉంటుందా అంటాడు. అది అసలు సంగతి. మర్యాద చేయకపోతే బాగుండదేమోనని వాళ్లకు జంకు. ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాదలు చేయడం లాంటిదే ఇది. చుట్టాలు తప్పకుండా మర్యాదలు చేయించుకుంటారు. తమకు మర్యాదలు సరిగ్గా జరగకపోతే తప్పు పడతారు. ప్రజా కార్యకర్తలు కూడా అలాగే మర్యాదలు చేయించుకుంటే ఇక వాళ్ళకి చుట్టాలకి భేదం ఏముంది అన్నాడు నారాయణ మిగతా వాళ్ళతో. ఆ మాటలు అంగీకరించిన వాళ్ళంతా ముసలాయనకి నచ్చ చెప్పాలనే చూశారు. ముసలాయన ససేమిరా ఒప్పుకోడు. మేం లేమా ఆకులు తీయడానికి అంటాడు. ప్రజలు మనకు సేవ చేయడానికి తహతహలాడిపోతారు అని వాదించే వాళ్ళ మాటే కరెక్ట్ అయినట్టు ప్రవర్తిస్తున్నాడాయన. ఈయనకెందుకు నచ్చ చెప్పలేకపోతున్నాం, ఎక్కడ ఉంది లోపం అని ఆలోచిస్తున్నాడు నారాయణ.